హాయ్ ఫ్రెండ్స్, ఒక చిన్న గాయం మానడానికి కొన్ని రోజుల సమయం పడుతుందేమో, కానీ ఒక మాట ద్వారా తగిలిన గాయం మానడానికి జీవితకాలం పడుతుంది. నాలుక ఎముకలేని అవయవం, కానీ దానికి ఎముకలను సైతం విరగొట్టే శక్తి ఉంటుంది. అది ఎలాగో ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందామా? ఒక రాజ్యంలో ఒక మహారాజు ఉండేవాడు. ఆయన తన మంత్రి యొక్క తెలివితేటలను పరీక్షించాలనుకున్నాడు. అప్పుడు రాజు ఇలా అన్నాడు: ఓ మంత్రివర్య, రేపు మీరు సంతకు వెళ్ళి ఈ ప్రపంచంలోనే అన్నిటికంటే శ్రేష్టమైనది, ఉత్తమమైన వస్తువు ఏదో వెతికి తీసుకురండి అని ఆదేశించాడు రాజు. మరుసటి రోజు మంత్రి సభకు వచ్చి ఒక చిన్న పెట్టెను తీసుకొచ్చాడు. రాజు దానిలో ఏముందో ఆశతో చూడాలనుకున్నాడు. తెరిచి చూడగా దానిలో ఒక నాలుక ఉంది. రాజు ఆశ్చర్యంగా, ఏంటి మంత్రి గారు, ఈ ప్రపంచంలోనే ఎన్నో వజ్ర వైడూర్యాలు, అమూల్యమైన గ్రంథాలు ఇంకా ఎన్నెన్నో ఉండగా ఈ నాలుక ప్రపంచంలోనే అత్యంత శ్రేష్టమైనది ఎలా అవుతుంది అని రాజు అనగా, అప్పుడు మంత్రి, ఓ మహారాజా, ఈ నాలుకతోనే మనం సంతోషాన్ని పంచుతాం, ఒకరిని ప్రశంసిస్తాం, బాధలో ఉన్నవారిని ఓదారుస్తాం, ప్రేమను పంచాలన్నా, జ్ఞానాన్ని బోధించాలన్నా ఇలా అనేక గొప్ప కార్యాలకు ఈ నాలుకే ఆధారం. అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత శ్రేష్టమైనది. దీంతో రాజు సంతృప్తి చెందాడు. కానీ మంత్రి గారికి మరో పరీక్ష పెట్టాలనుకున్నాడు రాజు. అప్పుడు రాజు ఇలా అన్నాడు: చాలా బాగా చెప్పారు మంత్రివర్య, అయితే ఇప్పుడు వెళ్ళి ప్రపంచంలోనే అత్యంత నీచమైన వస్తువు ఏదో తీసుకురండి చూద్దాం అని అన్నాడు. మరుసటి రోజు మంత్రి సభకు వచ్చి అదే చిన్న పెట్టెలో నాలుక తీసుకొచ్చాడు. దీనిని చూసిన రాజుగారు కోపంగా, మంత్రివర్య, నాతో పరిహాసం ఆడుతున్నారా? నిన్న ఇదే శ్రేష్టమైనది అన్నారు, నేడు ఇదే నీచమైనది అంటున్నారు. దీని అర్థం ఏమిటి అని రాజు అడిగారు. మంత్రి ప్రశాంతంగా చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు: ఓ మహారాజా, క్షమించండి, ఇది పరిహాసం కాదు, పరమార్థం. ఈ నాలుకే అబద్ధాలు ఆడి మనుషుల మధ్య చిచ్చు పెడుతుంది, కఠినమైన మాటలతో మనసును విరగొడుతుంది, లేనిపోని చాటీలు చెప్పి యుద్ధాలకు దారి తీస్తుంది. కాబట్టి ఒక వ్యక్తిని అత్యున్నత శిఖరాలకు చేర్చేది ఈ నాలుకే, అదే వ్యక్తిని పాతాళానికి తొక్కేసేది కూడా ఈ నాలుకే. అందుకే ఇది అమృతము అవుతుంది, విషము అవుతుంది. చూశారుగా మిత్రమా ఈ కథ యొక్క సారాంశం. ఒక వ్యక్తి స్వభావాన్ని వారి మాటలను బట్టి అంచనా వేసేవాడు. నాలుకపైనే తేనె, మనసులో విషం ఉండకూడదు అంటారు పెద్దలు. మాట కఠినంగా ఉన్నా నిజాయితీగా ఉండాలి అంటారు. మిత్రమా, నాలుకకు ఎముక ఉండదు, అది ఎలాగైనా తిరుగుతుంది. మనిషి ఏ మాటైనా అనేయగలడు, కానీ అన్న మాటను వెనక్కి తీసుకోలేడు. అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. కొన్నిసార్లు నాలుకను అదుపులో ఉంచుకొని మౌనంగా ఉండడమే గొప్ప శక్తి అని పెద్దలు నమ్మేవారు. కాబట్టి అనవసరమైన వాదనల కంటే మౌనం మేలు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.